మీలో ఎంతమంది చూశారో తెలియదు కానీ, వారం రోజుల క్రితమే మనం ఇరాన్‌తో యుద్ధ పరిణామాలను విశ్లేషించుకుంటూ చాలా క్లియర్ కట్‌గా ఒక టైటిల్ పెట్టి మాట్లాడుకున్నదేంటి, ఇరాన్ యుద్ధ పరిణామాలు కరోనా కంటే దారుణమైన సంక్షోభాన్ని మిగిల్చబోతూ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈరోజు పార్లమెంటులో ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో పరిస్థితుల మీద మాట్లాడిన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా సేమ్ లైనే మాట్లాడారు. కరోనా కంటే క్లిష్ట పరిస్థితులు మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. ప్రధాని గారు క్లియర్ కట్గా చెప్పారు. క్లిష్ట పరిస్థితులు కరోనా కంటే కూడా సేమ్ కరోనాతో కంపేర్ చేసుకుని అంతకు మించి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నాం. మనమంతా ఇప్పుడు ఐక్యంగా ఉండాలి. కరోనాను ఏ విధంగా అయితే మనం ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితినే అందరం కలిసికట్టుగా ఐక్యంగా ఎదుర్కొందాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. ఇరాన్ యుద్ధ పరిణామాలు చాలా కాలం పాటు వెంటాడబోతూ ఉన్నాయి. సో ఇరాన్ పశ్చిమాసియాలో ఈ పరిస్థితుల వల్ల మన వాణిజ్యం దెబ్బతినింది. గ్యాసు చమురు కానీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అయినా కూడా ఆల్టర్నేట్ మార్గాలను అన్వేషించుకుంటూ ఉన్నాం. గల్ఫ్ దేశాల అధినేతలతో నేను తరచుగా మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ భారతీయుల భద్రతే ప్రధానంగా మేము దృష్టి పెట్టాం. 4 లక్షల మంది భారతీయులను దేశానికి తీసుకొని వచ్చాము. ఇంకా 1 కోటి మంది పైన అక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం 24/7 కమాండ్ కంట్రోల్ అంటే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. సో ఈ పరిస్థితులు అయితే ఇబ్బందిగా ఉన్నాయి. జనం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు జనాలను ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. కరోనా కంటే క్లిష్ట పరిస్థితులు రాబోతున్నాయి. అంటే ధరలు పెరగవచ్చు, అంటే ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు ఎన్నికల కోసం ఆగారో లేకుంటే ఆ లోపే పెంచుతారో తెలియదు కానీ వినేరుగని రీతిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. వాణిజ్యము ఇబ్బందుల్లో ఉంది అన్నారు ప్రధాని గారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అన్నీ పెరుగుతాయి. అది ఆషామాషిగా పెరగవు. యుద్ధ పరిణామాలు చాలా కాలం ఉంటాయి కూడా. అక్కడ పరిస్థితులు అంత ఈజీగా సెట్ కావు. కేవలం అమెరికా అనే ఒక దేశపు ప్రయోజనాలను, ఇజ్రాయెల్ అనే ఒక దేశపు ప్రయోజనాలను వాళ్ళేదో నెరవేర్చుకోవాలి. ఇరాన్ను కనుక కంట్రోల్లోకి తెచ్చి ఇరాన్ మీద యుద్ధం గెలిచేస్తే అమెరికాలో నా పలుకుబడి పెరుగుతుందని ట్రంప్, ఇజ్రాయెల్లో నా పలుకుబడి పెరుగుతుందని చెప్పి నెతన్యాహు వీళ్ళిద్దరు అనుకొని వీళ్ళిద్దరూ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేశారు. చరిత్ర వీళ్ళని ఎప్పుడూ క్షమించకూడదు. ఒక దేశం మీదకు దురాక్రమణకు దిగుతారా? అది అయినా కూడా ఇరాన్కి అనుభవములు అక్కర్లే, మామూలుగానే అది అనుభవం లాంటి ఇష్యూ. దాని మీద కాలు పెడితే పెట్టడం ఈజీనే కానీ తీయడమే కష్టం. తీసినా దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు అదే జరగబోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇరాన్ను ఎంతమంది నాయకులను చంపుతారు? ఎన్ని ఆధీనంలోకి చేసుకుంటారు? ఏం తెచ్చుకున్నా ఇప్పుడు అక్కడ చమురు ఇరాన్ ఆధీనంలో ఉంటేనే కాసింత మనకైనా ఇంకొకరికైనా అందుబాటులో రేటు వస్తుందేమో. కాదుకూడదని చెప్పి అమెరికా లాంటి వాళ్ళు జరిగిపోతే వాళ్ళు తోలు చేస్తారు. అక్కడ ఏం జరిగినా కానీ ఇబ్బందికర పరిస్థితులే. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, హార్మోజ్లో ఇంతకుముందు ఏం టోల్ లేకుండా ఉండే, ఇప్పుడు ఆడ ఫీజు వసూలు చేస్తుంది ఇరాన్. ఇంక ఇట్లాంటివి ఎన్ని ఉంటాయో. యుద్ధం చల్లబడిన పరిస్థితులు ఎప్పుడు చల్లబడాలి, ఎప్పుడు సెటరేట్ అవ్వాలి, ఎప్పుడు ఇవన్నీ కుదురుకోవాలి, ఇంత రేట్లు పెరుగుతాయి, ప్రపంచం ఎంత అల్లాడిపోతుంది. మన ప్రధాని గారు పార్లమెంట్గా చెబుతూ ఉన్నారు కరోనా కంటే కష్టమైన పరిస్థితి ఉంది, దానికి జనం కూడా ప్రిపేర్ అవ్వండి, మనందరం ఐక్యంగా ఉందాం అంటూ ఉన్నారు. యుద్ధం వద్దని చెబుతున్నాం, శాంతే దౌత్యమే పరిష్కార మార్గం అని చెబుతూ ఉన్నాం. గల్ఫ్ దేశాల అధినేతలతో ఇరాన్ అధ్యక్షులతో కానీ మాట్లాడుతూ ఉన్నాం. ఏవో ఆల్టర్నేట్లు ఆలోచిస్తూ ఉన్నాం, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందరం కలిసికట్టుగా ఉన్నాం. ఇబ్బంది వచ్చింది. డైరెక్ట్గా ప్రధాని చెప్పిన మాట.